మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయం చేసుకుంటూ కుల పెద్దలుగా కులం కార్డు వాడుకుంటున్నారు. ఆ మనిషి కులం కోసం పాటుపడలేదు, ఏ రోజు కుల పేరు వాడుకోలేదు. అందరి కులానికి సమన్యాయం చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేవడం కోసం జనసేన పార్టీని స్థాపించి ఒక్కడే కష్టపడుతున్నాడు, ఒక్కడిగానే కష్టపడుతున్నాడు. ఎవరు సహాయ సహకారాలు తీసుకోవడం లేదు. ఈ రోజు మీరు సలహాలు ఇచ్చి తీసుకోవడానికి సిద్ధంగా లేము. మీ వెనకలు ఎవరు నడిపేస్తున్నారో మీకు తెలుస్తుంది, కొన్ని రోజుల్లో ప్రజలకు తెలుస్తుంది. క్లియర్ గా చెప్తాను. మీరు ఏ టికెట్లు ఆశిస్తున్నారో, ఏ స్వార్థ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు పడి ఏడుస్తున్నారో రాబో రోజులు తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక వింత చెప్పమంటానా సార్, ప్రతి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే వాళ్ళు ఎవరు సార్? స్థానిక పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినది ఎవరి చేత? ఒక సామాజిక వర్గం చేతనే, ఆయన సామాజిక వర్గ నాయకుల చేతనే టార్గెట్ చేయించి ఆయన పచ్చి బూతులు సార్. నిన్న కూడా మా అఫీషియల్ పేజ్ లో పడింది. ఒక్కొక్క బూత్ వింటే అసలు ఎందుకు ఇట్లా వీళ్ళకైనా మైండ్ డిజార్డర్ ఏమైనా ఉందా? మంత్రులే కదా ఇంత నీచంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారే. ఏ కుల నాయకుల్ని ఆ కుల నాయకులు తిట్టించడం ఏం సంస్కృతి? ఆ రోజు ఎవడన్నా ఒక్కడన్నా సార్ ఇదే పెద్దలు తప్పు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి పైన, ఆయన భార్య పైన తప్పు మాట్లాడుతున్నారు సీఎం గారు. మీరు అదే కులస్తుల చేత మా కులపు నాయకుడిని తిట్టించడం తప్పు అని ఒక్కసారన్నా నోరిప్పి ఖండించారా? ఒక్క మాట తప్పని చెప్పారా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు మీరు సలహాలు ఇవ్వడానికి? మీకేం అర్హత ఉంది ఆయన పార్టీ గురించి సలహాలు ఇవ్వడానికి, ఆయన మంచి మాట్లాడడానికి? మీకు నచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి ఇది మీరు పెట్టిన పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన పార్టీ. ఎవరు అర్హులో, ఎవరు ప్రజాక్షేత్రంలో మంచి చేస్తారని తెలుసో వాళ్ళకే ఆయన సీట్లు కట్టబెడతారు. కులం చూసో మతం చూసో మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఇది మీరు పెట్టుకున్న పార్టీ కాదు. ప్రజాక్షేత్రంలో మంచి చేసే వాళ్ళకి, ప్రజలకి మంచి చేస్తున్న ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వడానికి ఎవరు అవసరం లేదు. ఆయనకు తెలిసి ఏం చేస్తున్నారు ఆయన పెట్టిన పార్టీ కాబట్టి. దయచేసి ఇలాంటి కుల పెద్దలు లాస్ట్ మినిట్ లో వచ్చి ఏదో మేము చెడుపు చేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవుతుంది అనుకుంటే మీకు గుడ్డి పగటి కళలు అంటున్నట్టే. పవన్ కళ్యాణ్ గారు అజెండా ప్రజలు క్లియర్ గా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి ఒక్కరూ ఉంటున్నారు. ఈ కుల పెద్దలు కులం వాడుకుంటున్నారు తప్ప కులానికి వన తేవట్లేదు, ప్రజలకు మంచి చేయట్లేదు. క్లియర్ గా చెప్పగలుగుతాం మేము. రైట్, ఓకే. మీరు అంత ఇమోషనల్గా మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, రేపు ఈ పెద్ద ఎత్తున ట్రోల్ అవుతాయి. ఎమోషన్ అని కాదు సార్, ఆవేదన. ఎందుకంటే గమనిస్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు నిన్ను తిడుతున్నప్పుడు అధికార పార్టీ స్థానిక మనుషులుగా వీళ్ళుంటూ ఏ రోజు ఖండించలేదు సార్. అదే ద్వారంపుడి గాని ఎన్ని మాటలు మాట్లాడాడు, పచ్చి బూతులు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారిని ఆయనకు సపోర్ట్ గా ముద్రగడ గారు లేఖ రాశారు సార్ పవన్ కళ్యాణ్ గారికి. అరే ఆయన తిట్టినప్పుడు ఎందుకు మాట్లాడారు? పేర్నేని నాని కావచ్చు, అంబటి కావచ్చు, అవంతి కావచ్చు, ఎంతమంది పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులతో ఆయన పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడారు. ఆ రోజు ఎందుకు సార్ వీళ్ళు మాట్లాడారు? సింగిల్ గా ఫైట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారితో. వీళ్ళందరూ కనీసం పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడదాం సార్. కాపుల కోసం ఏం ఫైట్ చేశారు ఈ 5 years లో? ఈ ముద్రగడ గారు కానీ ఏం ఫైట్ చేశారు సార్? మీరు చెప్పండి, నేను ఒప్పుకుంటాను. పలానా విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు. ఏ విషయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు? కాదు కీర్తన గారు, ఇప్పుడు ఎలా ఉందంటే ఆ సామాజిక వర్గానికి మెగా కుటుంబం అంటే ఒక పేటెంట్ హక్కులా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఏం సార్ వాళ్ళు కష్టపడి సినిమాలు తీసుకుని ఆ డబ్బులతో రక్త శిబిరాలు ఏర్పాటు చేసి ఇంకా ఏమో సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు మనకు వన్న తెచ్చి పెడుతున్నారు కులానికి. అంతేగాని వాళ్ళే మీకు హక్కు కాదు కదా మీరు వాళ్ళ ఇష్టం క్వశ్చన్ చేయడానికి. వాళ్ళు స్వతంత్రంగా సర్వీస్ చేస్తున్నారు. అంతేగాని మీరు వాళ్ళేదో ఓన్ ప్రాపర్టీ లాగా మాకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం చేయదు కదా సార్. ఏదో ప్రజలకు మంచి చేయాలి, 25 కేజీల బియ్యం కాదు, ఇక్కడ రాజకీయం మార్చాలి, ప్రజలకు మంచి చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. అసలు వీళ్ళు స్థానికంగా ఉన్న ప్లేస్ లో ఎంతమంది యువతను వీళ్ళు ఆదుకున్నారు సార్? ఎంత మందికి వీళ్ళు మేలు చేశారు? పవన్ కళ్యాణ్ గారు వెంట ఒకరోజు నడిచి ఆయన సపోర్ట్ గా నిలబడ్డారు సార్. సింగిల్ ఫైట్ వేస్తున్నారు. ఆయన వైజాగ్ లో ఆపేసి అరెస్ట్ చేశారు. రోడ్డు మీద ఆయన హెలికాప్టర్ లో పోతానంటే ఆపేశారు. రోడ్డు మీద ఆయన పడుకొని ధర్నా చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా పట్టించుకున్నారా సార్? ఏ విధంగా ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు? ఇక్కడ అసహ్యం ఏంటంటే మళ్ళీ ఒక కాపు అమ్మాయి వచ్చి ఆయన వాళ్ళని తడుతుంది. అంటే ఏం చేస్తాం? అంటే వీళ్ళు మా మధ్య గొడవలు పెట్టి మాకే ఇంత ఆవిడెవరు అంటే మేమంతా ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళమే వచ్చి కొట్లాడుతున్నాం మళ్ళీ. అంటే మాకు మధ్యనే గొడవలు మాకు మధ్య గొడవలు పెడుతున్నారంటే నిజంగా టాలెంటెడ్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బాధేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా ఫైట్ ఇస్తున్నప్పుడు సపోర్ట్ రాని వాళ్ళు ఈ రోజు ఆయన కలిసి పొత్తుల్లో పోతే ఆయన ఒక వ్యూహంతో పోతే ఎందుకు వెనకేసుకొని ఇది చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఎప్పుడు తోడు లేరు కదా. ఓకే కీర్తన గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆశపడ్డారు, ఆశలు నెరవేరేలా లేవు, కమల దండు మీ వైపు చూడలేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఉదయం నుంచి ట్రోల్ అవుతున్న అంశాలు. ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారట. మీ టికెట్లు మీరు తీసుకుండి మీ పంపకాలు మీరు పంచుకున్న తర్వాత ఖాళీగా ఉన్నవన్నీ మేమిస్తామంటే అక్కడికి వెళ్ళి దేహి అనవలసిన అవసరం లేదు అని చెప్పి ఆలోచిస్తున్నారట. చాలామంది చాలా ఆగ్రహంగా ఉన్నారట. సార్ పార్టీ నుంచి అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్